Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము తెలంగాణలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టెట్ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఇస్తే మనకి ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. సో ఈ టెట్ని ఎవరెవరు రాయాలి అంటే ఆల్రెడీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో పదోన్నతుల్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా టెట్ రాయాలి అని తప్పనిసరి నిబంధన అయితే వస్తుంది. అండ్ అలాగే డిఎడ్ బిఎడ్ వాళ్ళు ఖచ్చితంగా మనం డిఎస్సికి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే టెట్లో క్వాలిఫై అవ్వాలి. కాబట్టి టెట్లో ఎక్కువ మార్కులు మరీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అయితే రాయరు, కానీ మిగతా తక్కువ మార్కులు వచ్చినా కూడా మేబీ మార్క్స్ అనేవి మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాయడం మీ అందరికీ కూడా మంచిదే. సో ఈరోజు ఆ విషయాలు పూర్తిగా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్కి అయితే క్లాసెస్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేసేసాను, క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేశాను. అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ 1000 బిట్స్ వీడియోస్ 1500 బిట్స్ వీడియోస్ ఇలా మన ఛానల్లో 6 గంటల వీడియోలు 12 గంటల వీడియోలు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ రోజు నుంచి మీకు 2024లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్ట్లో ఉండేటువంటి ప్రతి సబ్జెక్ట్లో ఉండేటువంటి కీ పాయింట్స్ ఏంటి, ఏం చదువుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా రోజుకో వీడియోలో చేస్తాను. బట్ మీకు అలా వీడియోస్ మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేడం గారు మాకు ఈ వీడియో కావాలి, మాకు ఈ వీడియో కావాలి అని. మీకు ఏ వీడియో కావాలంటే అవి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇంతకుముందు నేను చేసిన టెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్ల రూపంలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఇంకా ప్రిపేర్ అవ్వండి. అందరూ కూడా మంచి స్కోర్ రావాలి అంటే మాత్రం పక్కా ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. సో అది మాత్రం మీరు వేసుకోండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. సో మొత్తానికి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ టెట్ ఏదైతే 2024కి సంబంధించి టెట్ అయితే కండక్ట్ చేస్తాము అంటున్నారో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ పదోన్నతుల్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు 60,000 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ టెట్ ఖచ్చితంగా రాయాలి అని నిబంధన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఉపాధ్యాయుల ఖాళీలపై ఇంకా స్పష్టత వస్తేనే మనకి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈలోగా ఒక టెట్ అయితే కండక్ట్ చేసిన తర్వాతే మెగా డిఎస్సి కండక్ట్ చేయాలని వాళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేయడం జరుగుతుంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఏం చెప్పారు అంటే ఇది మనకి ఈ టెట్ గురించి చర్చకు వచ్చిందనమాట. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించాలని టెట్ అనివార్యమని అధికారులకు సీఎం తెలిపారు. సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే పదోన్నతుల్లో ఉన్నారో వాళ్ళు కూడా రాయాలి అని ఖచ్చితంగా చెప్పారు. అలాగే దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలనేసి మనకి సీఎం అయితే ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. రాష్ట్రంలో 1.3 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఎంతమంది? 1,03,000 మంది ఉపాధ్యాయులు అయితే ఉండడం జరిగింది. అయితే 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకు ముందు ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లు కూడా అర్హత అయితే లేదు. మిగతా 60,000 మందికి కూడా అర్హత ఉందో లేదో తెలియదు, బట్ రాయడం అయితే రాశారు. కాబట్టి మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలపడం జరిగింది మనకి. ఎప్పుడు 2012 నుంచి ఇది వచ్చింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనలు అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరొకసారి ఈ నిబంధనని తెరపైకి తేవడం వల్ల మళ్ళీ సుప్రీంకోర్టు కూడా టెట్ అనేది తప్పనిసరి చేయాలి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు అయితే నిలిచిపోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మెగా డిఎస్సి ఇప్పుడైతే మనకి చేస్తామనేసి ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు కూడా. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలో దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ మిగతా ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని కూడా ఒక లెక్కల్లోనే తెచ్చి ఒక కొలీకి
తెచ్చి ఆ పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. వీటితో పాటు మొత్తం ఎస్జిటీలు కలిపి 22,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మనకి ఇప్పుడు 22,000 టీచర్ పోస్టులకు గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరుగుతుంది. అయితే టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం అసాధ్యం అనమాట. కాబట్టి మళ్ళీ టెట్ అనేది పెట్టి ఆ తర్వాత ఈ మెగా డిఎస్సి అనేది తీసే అవకాశం ఉంది మనకి, వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ టెట్ ఎవరెవరికి ఇప్పుడు నిర్వహించబోయే టెట్ అనేది ఎవరెవరికి అని మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వారు కూడా ఈ పరీక్ష రాసుకోవచ్చు, మనము రాసుకోవచ్చు అండ్ ఆల్రెడీ టీచర్స్గా చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రాయాలి. అయితే ప్రైవేట్ స్కూల్లో పనిచేయాలన్నా కూడా మనకి ప్రైవేట్ స్కూల్లో కూడా మనకి టెట్ అనేది కంపల్సరీ చేసేసారు. ఈ టెట్ లేకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు మాత్రం నోచుకోవట్లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి మళ్ళీ సాధారణంగా టెట్ అయితే నిర్వహిస్తారనమాట. ఈ టెట్ అనేది అందరూ రాసుకునే వీలుగా అయితే మనకి ఉంటుంది. కాబట్టి టెన్త్ పరీక్షలు ఎప్పుడైతే మనకి ముగుస్తాయో మార్చిలో, సో 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో అయితే మనకి టెట్ చేపట్టాలనే ఆలోచన అయితే ఉంది. కాబట్టి 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. పరీక్షల్లో ఇచ్చే సిలబస్ కొంత కసరత్తు చేయాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది అని చాలామంది చెప్తున్నారు. టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది, ఇది పాస్ అయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. కాబట్టి బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందనేసి వాళ్ళు అంటున్నారు. కానీ వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలని వాళ్ళ వాదన అయితే మాత్రం ఆ విధంగా ఉంది. కానీ ప్రభుత్వం అయితే మాత్రం టోటల్గా అందరికీ కలిపి ఒక టెట్ అయితే నిర్వహిద్దాము అని అనుకుంటుంది. మరి ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది తెలియదు. కానీ టెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే 3 monthsలో అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యో 45 days ఇచ్చేసాడు, 40 days ఇచ్చేసాడు, 60 days ఇచ్చాడు అనేసి తల్ల కొట్టుకోవడం కంటే ఎప్పటి నుంచో ఒక ప్రణాళిక వేసుకొని చదవడం మంచిది. ఎందుకంటే టెట్కి మీరు ప్రిపేర్ అయితే డిఎస్సికి కూడా ప్రిపేర్ అయినట్టే కదా. టెట్ గట్టి ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత డిఎస్సికి ఇచ్చే టైంలో ఆ డిఎస్సికి ఉన్న సిలబస్ని కాస్త ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. సో పక్కా ప్రణాళిక వేసుకోండి. మీకు వంతుగా నా వంతుగా నేనైతే వీడియోస్ ప్రతిరోజు చేస్తూ ఉంటాను. మీకు ఖచ్చితంగా వీడియోస్ కావాలి అంటే మాత్రం ప్రతిరోజు మీరు నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ని కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లో టెట్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, 1000కి పైగా వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ గురించి బాగా తెలుసు. మన ఛానల్లో అంత కంటెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని తెలుసు. సో కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye friends.